బండి తీశాను. మొదట సెంటర్‌కి పోనిచ్చాను. ఒక్కడినే వెళ్ళాలి అంటే ఈ టైంలో భయం లేదు అనడం హాస్యాస్పదం. లోపల భయం ఆవహించి ఉంది. పైగా డొంకదారి. అటుపక్క నిశ్చలంగా ఉండే చెరువు. చెవులన్నీ హోరెత్తించే కీచు రవ్వలు. తలుచుకుంటే గుండె జారి కిందికి వస్తుంది. రాత్రులు ఎక్కువగా ఎక్కడ తిరగను. ఉదయం ఎక్కడికైనా వెళ్తే భయం ఉండదు. గతంలో మామయ్య చనిపోయినప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. ఆయన కాల్చడానికి శవాన్ని ఎత్తినప్పుడు నేను వెనకే వెళ్ళాను. అప్పటి నుంచి ఇంట్లో నాకు పెద్దగా భయం లేదు అనుకుంటారు. మిత్రులు కూడా అన్ని విషయాలలో నీకు దూకుడుగా ఉండడం చూసి వీడికి అసలు భయమే ఉండదురా, ఏదైనా చేస్తాడు వీడు అంటారు. అదే కొద్దిగా గర్వం నాలో. కానీ ఆ సందర్భాలు వేరు. ఇప్పుడు వేరు. అసలు నాన్న ఎలా వెళ్తున్నారో ఆయనకి జేజేలు కొట్టొచ్చు. బండి సెంటర్లో ఆగింది. పల్లెటూరు కదా, 8 గంటలకల్లా అన్ని కొట్లు మూసేశారు. అంత క్రితం అయితే ఆరు బయట పందిరి కింద మంచాలు వేసుకొని చక్కగా పడుకుంటూ వెన్నెలను ఆస్వాదిస్తూ పడుకునేవారు. ఇప్పుడు టీవీలు, అందులో వచ్చే సీరియళ్ళ హోరు. కూలీ పనికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా పనిచేస్తూ కూడా సీరియల్స్ ముచ్చట్లే. ఈ మధ్యలో అన్నం తినేటప్పుడు కూడా సీరియల్స్ పిచ్చే. చాలా వరకు అన్ని ఇళ్లల్లో లైట్స్ వెలుగుతున్నాయి. బండి ఆపాను. నాకు ఒక బీర్ కావాలి. ఇప్పుడు తాగకపోతే కష్టం. ఆ డొంకలో వెళ్ళాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం నా గుండెకి లేదు. కొంచెం మత్తుగా ఉండాలి. మస్తాన్ వాళ్ళ ఇంటి పక్కన రమణబాబు కొట్లో మందు దొరుకుతుంది. తలకు కట్టిన తలపాగా తీసి కండువ భుజాన వేసుకున్నాను. ఫోన్ తీసి చూశాను. 10:15 అయ్యింది. ఇంకా 45 నిమిషాలు ఉంది. తాగాక ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. రమణబాబు కొట్టు దగ్గరికి వెళ్ళాను. నాకు తెలుసు ఆ కొట్టు మూసి ఉంటుందని. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. టౌన్ రేటు కన్నా ₹2 ఎక్స్ట్రా వేసి అమ్ముతాడు. ఏదైనా అంటే బ్రాందీ, విస్కీ, చీప్ బీర్లు. అనుకున్నట్టే కొట్టు మూసి ఉంది. తన ఇల్లు కూడా కొట్టుకు ఆనుకొనే ఉంటుంది. లోపలికి వెళ్ళి రమణ రమణ అని పిలిచాను. తను బయటికి వచ్చి ఏంటి సీతారాం అని అడిగాడు. నేను నాకొక బీర్ కావాలని అడిగాను. అప్పుడు రమణ కొట్టు ఇప్పుడే మూశాను, కొంచెం ముందు రావచ్చు కదా అన్నాడు. అది కాదు రమణ, పొలానికి వెళ్ళి మోటార్ వేసి రావాలి. నాన్నకు బాలేదు. అసలే శాంతి చచ్చిపోయింది. ఈరోజు అటు పక్క వెళ్ళాలంటే భయం వేస్తుంది. బీరు ఒకటి వేస్తే గానీ పోలేను. నా కోసం కొద్దిగా రమణ ప్లీజ్. ఉండు అయితే, నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళు, నేను తాళం తీసుకొస్తాను. ఇంట్లోకి వెళ్ళాడు. నేను ఇంటి బయటికి వచ్చి కొట్టు దగ్గర నిల్చున్నాను. రమణ కొట్టు తీసి ఏ బ్రాండ్ అని అడిగాడు. నేను కింగ్ఫిషర్ అని చెప్పాను. రమణ తీసి ఇచ్చాడు. నేనింకా ఇదిగో రమణ 2 బఠానీ ప్యాకెట్లని చెప్పి డబ్బులు ఇచ్చాను. రమణ చిల్లరిచ్చి మల్లు కొట్టి మూసేశాడు. నేను అటు ఇటు చూసి అక్కడ ఉన్న చిన్న దిమ్మ మీద కూర్చొని బీర్ సీస పైకెత్తి చల్లగా నురగలు కక్కుతున్న ఆ అమృతాన్ని 2 గుక్కలు దించాను. 2 బఠానీ ప్యాకెట్లో ఒక బఠానీ ప్యాకెట్ చింపి నోట్లో వేసుకొని కరకర నవిలాను. ఆహా, భలే అనిపించింది. మరోసారి పైకి ఎత్తి సగం వరకు తాగాను. అప్పుడే మస్తాన్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతున్నట్టు కేకలు వినిపిస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి చూద్దామనే అనిపించింది. ఈ టైంలో ఎందుకు వచ్చావని ఉతికేస్తారు. నాకెందుకులే. బీర్కి పెద్దగా నిషా ఎక్కదు, కానీ ఎక్కిన కొంచెం నాకు అమీనాని గుర్తు చేస్తుంది. తన నవ్వు, నన్ను చూసే చూపులు, ఆ నడక దేవతలా ఉంటుంది. తను నా సొంతమైతే బాగుండు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మళ్ళీ మనసులో నాకేమైనా ఉద్యోగం ఉందా పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి? నాన్నకు ఉంది ఆ 5 ఎకరాలు మాత్రమే. దాన్ని ఆయన కష్టపడి చేస్తూ నష్టమైనా కష్టమైనా కుటుంబాన్ని లాగుతున్నారు. నేనేమో జులాయిగా ఉన్నాను. నాకు తను ఎలా దక్కుతుంది? తనను వాళ్ళ మతంలో ఉద్యోగస్తునికిచ్చి చేస్తారు. ఆ ఆలోచన తట్టగానే మిగిలిన ఆ సగం బీర్ కొట్టి 2వ బటన్ ప్యాకెట్ చింపి మొత్తం నోట్లో వేసుకున్నాను. గుండె వేగం పెరిగింది. కొద్దిగా ధైర్యం, చెమట పడుతుంది. ఒంటికి ముఖానికి కూడా కండువా తీసి తూడ్చుకొని టైం చూశాను. 10:30 అయింది. ఇక వెళ్ళాలి. అరగంట మాత్రమే ఉంది. నాన్నకు చెప్పాలి ఈసారి ఆటో స్టార్టర్ బిగించమని. అది ఉంటే మోటార్ కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోతుంది. వద్దులే, వెళ్ళిన ఒక రోజుకే ఇన్ని సలహాలు అని క్లాస్ పీకుతాడు. సెంటర్లో ఉంచిన బండిని చేరి స్టాండ్ తీసి కూర్చున్నాను. ఎగ్జిలేటర్ స్టార్ట్ చేసి రైజ్ చేశాను. లైట్ వెలిగాయి. ఆ వెలుతురు ముందున్న
చీకటిని చీలేస్తుంది. తర్వాత ఏం జరిగిందో మరుసటి భాగం కోసం ఎదురు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.